ఒక ఇన్ఫర్మేషన్ మీద ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడైనా చూసిరా? ఒక పర్టికులర్ టాపిక్ మీద ఒక చాట్, డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే బ్రీఫ్ డాక్, అట్లనే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనుకుంటే FAQ, అండ్ ఓన్లీ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీద ఒక చిన్న ఇంటరాక్షన్. హే, వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ N8N? We love your enthusiasm. You're really getting to the heart of why N8N is so powerful. We're talking about N8. సో ఇదన్నమాట. ఈ టూల్ వచ్చేసి నోట్బుక్ LM. ఇది స్టార్టింగ్ నుంచి ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ సోర్స్ ఏదైతే ఉందో మనం సోర్సెస్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ గూగుల్ డ్రైవ్ ఉంది మీ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ లేదా PDFs ఉంటే ఇక్కడ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్ లింక్ అవుతుందాం. వెబ్సైట్ నేను దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నా, N8N కదా. సపోజ్ N8N సైట్కి వెళ్ళేసి ఈ లింక్ ఏదైతే ఉందో అది కాపీ కొట్టేసి ఇక్కడైతే పేస్ట్ చేసేసిన. సో ఇక్కడ ఇన్సర్ట్ ఉంది కదా, ఇన్సర్ట్ వచ్చేసిన. నెక్స్ట్ ఇక్కడ యాడ్ అయిపోయింది. నెక్స్ట్ యూట్యూబ్ అని కూడా చూపిస్తుంది కదా. యూట్యూబ్ వచ్చేసి యూట్యూబ్ ఒక ట్యుటోరియల్ సంబంధించి లింక్ కూడా మనం పేస్ట్ చేయొచ్చు. ఒక పర్ఫెక్ట్ వీడియో పట్టుకొని ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో అది కాపీ చేసుకొని మనం మన ఏజెంట్లో పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇన్సర్ట్ కొట్టేస్తున్నాం. నెక్స్ట్ యాడ్ సోర్సెస్లో పేస్ట్ టెక్స్ట్ ఉంది, కానీ నా దగ్గర అయితే ప్రస్తుతానికి డాక్యుమెంట్ లేదు. సో కాపీ టెక్స్ట్ యాడ్ చేస్తున్నా. ఇన్సర్ట్. సో నా దగ్గర ఉన్నంత ఇన్ఫర్మేషన్ అయితే యాడ్ చేసిన. మైండ్ మ్యాప్ వస్తుంది, జనరేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దీంతో పాటు సోర్స్ గైడ్, బ్రీఫ్ డాక్, టైమ్ లైన్, FAQ ఇవన్నీ ట్యాప్ చేశారంటే FAQ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మీరు తెలుసుకోవచ్చు, అంటే ఈ టాపిక్ మీద. సో వర్క్ ఫ్లో మైండ్ మ్యాప్ అయితే ఇదన్నమాట, ఇందాక మనం చూసింది. సో ఇట్లా జనరేట్ అవుతుంది. అండ్ ఒక కన్వర్జేషన్ కూడా మనం దాంట్లో స్టార్ట్ చేసి, లైవ్ కన్వర్జేషన్. సో దానివల్ల మనకి ఇంటరాక్టివ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి.